అర్ధరాత్రి హైదరాబాద్ లో ఒక మహిళను 3 గంటల్లో 40 మంది మొగాళ్ళు అప్రోచ్ అయ్యారు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? రీసెంట్ గా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ కొత్తగా చార్జ్ తీసుకున్న ఐపీఎస్ బి సుమతి గారు చార్జ్ తీసుకున్న రోజే ఒక బోల్డ్ డిసిజన్ తీసుకున్నారు. సిటీలో హ్యూమన్ సేఫ్టీ, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో డైరెక్ట్ గా తెలుసుకోవాలని అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. నైట్ 12:30కి పోలీస్ యూనిఫామ్ లేకుండా, సెక్యూరిటీ లేకుండా ఒక సింపుల్ కాస్ట్యూమ్ లో జస్ట్ చేతిలో ఒక మొబైల్ ఫోన్ తో దిల్షుక్ నగర్ బస్ స్టాండ్ లో ఒంటరిగా నించున్నారు. అయితే అలా నిలబడ్డ 10 నిమిషాలకే కొంతమంది దగ్గరికి వచ్చి వల్గర్ గా కమెంట్స్ చేశారు. ఇంకొంతమంది గుంపులో చుట్టూ చేరి చూస్తూ ఉన్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే అలా అప్రోచ్ అయిన వాళ్ళలో చాలా మంది డ్రంక్ చేసి గాంజా ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారు. ఇందులో టీనేజర్స్ నుంచి మిడిల్ ఏజ్ వరకు అందరూ ఉన్నారు. అయితే నైట్ 12:30 నుండి 3:30 వరకు జస్ట్ 3 అవర్స్ లోనే 40 మందికి పైగా అమ్మాయిని అప్రోచ్ అయ్యారు. దాని తర్వాత ఆ 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా కౌన్సిలింగ్ సెక్షన్ పెట్టి బిహేవియర్ మార్చుకొని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ఆపరేషన్స్ చేపట్టిన సుమతి గారి గురించి మీ అభిప్రాయం తెలియజేయండి.